హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A 1 డే స్టడీ ప్లాన్ 2024 డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మన ఛానల్ అయితే కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ 2B అయితే ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి. మీరు ఈజీగా మ్యాక్సిమం అప్ టు 75 వరకు, అంటే మ్యాక్సిమం 75, 65 to 75 ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్లో మ్యాథ్స్ 2A 2B కెమిస్ట్రీ క్లాసెస్ కూడా లింక్స్ ఉంటాయి. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ టాపిక్ అంటే మీకు ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్లో మీకు ఎంత వెయిటేజ్ వస్తుందో కూడా మీకు అక్కడ పైన రాయడం జరిగింది. సో దాని బేస్డ్ అని అయితే మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి. ఈ చాప్టర్లో మీకు 4+2+2 అండి. సో అంటే 4 మార్క్స్ 2 మార్క్స్ ఇందులో ఉంటాయి. ఓకేనా? సో అలాగే మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో క్లారిటీగా అయితే వీటిని మీరు నోట్ చేసుకోవచ్చు, లేదంటే మీ మెటీరియల్ తీసి వాటిని టిక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇవి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి ఈ చాప్టర్లో. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ పేజ్ చూద్దాం. 2 మార్క్స్ చూడండి. ఇక్కడ 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ 2 మార్క్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇలాగా స్క్రోల్ చేస్తాను, మీరు క్లారిటీగా చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ 11, 12, 13, 14, 15, 16, 17 2 మార్క్స్ అయితే ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు 2 మార్క్స్ వచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. డిమోవేర్స్ థియరంలో తీసుకుంటే 7+2 మార్క్స్ దీని యొక్క వెయిటేజ్ కనిపిస్తుంది. టోటల్ 9 మార్క్స్. ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యాయి 7 మార్క్స్. ఓకేనా? 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవి. చూడండి క్లారిటీగా, మీరు ఆల్రెడీ చేశారో లేదో చూసుకోండి. చేయకపోతే మాత్రం వాటిని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇందులో టోటల్ మోడల్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. ఇవి మీరు చేస్తే మ్యాక్సిమం మీరు ఇందులో వచ్చే 7 మార్క్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఈ 2 మార్క్స్ మీరు చూడొచ్చు. ఓకేనా? స్లోగా స్క్రోల్ చేస్తాను. 6, 7. ఓకేనా? 7 2 మార్క్సే మీకు ఇక్కడ ఈ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఓకే, వీటిని మీరు మిస్ అవ్వకుండా వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఇది మీకు ఇక్కడ 4+2 6 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపించేవన్నీ 4 మార్క్స్ అండి. ఓకేనా? సో వీటిని క్లారిటీగా చూడండి. ఇందులో మీకు 7 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఇక్కడ 2 మార్క్స్ చూడండి. ఈ 2 మార్క్స్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ 1 to 5 వరకు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ 6th 1, ఓకే, 7th 1, 8th 1, 9th 1, 10th 1, 11th 1. ఓకేనా? 11 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 2 మార్క్స్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే 2 మార్క్స్ ఇంపార్టెంట్ కనుక 2 మార్క్స్ కూడా కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ యూనిట్ చూడండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. మీకు ఇది 7+2 అంటే టోటల్ 9 మార్క్స్ వెయిటేజ్. అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయన్నీ 7 మార్క్స్. ఓకేనా? సో 7 మార్క్స్ని మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ 1 to 9 7 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీటిని కానీ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఇందులో వచ్చే 7 మార్క్స్ ప్రాబ్లమ్ని మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ 2 మార్క్స్ మీరు తీసుకుంటే మీకు ఎన్ని కనిపిస్తున్నాయి? 1 2 3 4 5 6, ఓకేనా, 7 8 9 2 మార్క్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. సో ఇవి మీరు చేసుకుంటే ఇందులో మీకు వచ్చే 2 మార్క్స్ని ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% స్టడీ సిలబస్ మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. పీడిఎఫ్స్ అండి. మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే మన దగ్గర ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి.
వీటి వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఈజీగా మ్యాథ్స్లో అయితే అప్ టు 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్ అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీ అయితే 50 to 60, ఇక్కడ 55 రాస్తే మీరు ఈజీగా 60 కూడా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా 4 సబ్జెక్ట్స్ 120 రూపీసేనండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది. ఈ వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తీసుకుంటే మీకు 4+4+2+2 అంటే టోటల్ మీకు 12 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 4 మార్క్స్ తీసుకుంటే 4 మార్క్స్ మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి, 4 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ 5, ఓకే, 6, 7, 8, ఈ పేజ్లో మీకు 8 4 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో కొంచెం ఎక్కువ 4 మార్క్సే ఉంటాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ 9th 1 నుంచి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 9, 10, 11, 12, ఓకేనా, 13, 14, 15, 16, ఓకేనా. 16 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇందులో 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఖచ్చితంగా 4 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 2 మార్క్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఇవి మీరు ఖచ్చితంగా చేసుకుంటే 2 మార్క్స్ అయితే ఇందులోంచి వచ్చేస్తాయి. ఓకే, ఇందులో ఎన్ని ఇచ్చామంటే మీకు 11, 12, 13, 14, 15, 16 2 మార్క్స్ అయితే ఇచ్చాం. ఇంకా ఉండొచ్చు ఎందుకంటే ఇందులో ఎక్కువ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి 17, 18, 19 అంటే టోటల్ మీకు ఇందులో 19 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మీరు ట్రై చేయండి ఏది విడిచిపెట్టకుండా, ఎందుకంటే 2 మార్క్స్ అప్పుడప్పుడు 1 or 2 ప్రాబ్లమ్స్ అనేవి డిఫికల్ట్గా రావచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇందులో చూడండి బైనామియల్ థియరంలో మీకు 7+7+2 అండి, అంటే టోటల్ మీకు 16 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపించేవన్నీ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవి. చూడండి ఇక్కడ మీరు నీట్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎన్ని వచ్చో ఎన్ని రావో కూడా మీరు తెలిసిపోతుంది. ఏవైతే ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉండిపోయాయో అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి 2 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో 1 2 మార్క్స్ కనుక కొంచెం తక్కువే ఉంటాయి. 8 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 8 మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సో వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ ఒక 7 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. సో ఇందులో 4 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది. ఇందులో మీకు టోటల్ ఎన్నంటే 11 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మీకు బోత్ సైడ్ లెఫ్ట్ రైట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఓకేనా, 1 2 3 4 5 6 ఓకేనా, 7 8 9 10 కనిపిస్తున్నాయి, 11. ఓకేనా, సో ఈ నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ మెజర్స్ అండ్ డిస్పర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. 7 మార్క్స్ + 2 మార్క్స్ అండి. టోటల్ దీని యొక్క వెయిటేజ్ 9 మార్క్స్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి 7 మార్క్స్ అండి. ఓకేనా, చూడండి ఇక్కడ క్లారిటీగా 1 2 3 4 5 6 5 8 7 మార్క్స్ అయితే మీకు ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 2 మార్క్స్ అయినా చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి 2 మార్క్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. 1 2 3 4 5 6 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 6 మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి ప్రాబబిలిటీ అండి. ఇందులో మీకు 4+4+7 అండి, అంటే టోటల్ మీకు ఎంత వచ్చిందంటే 15 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపించేవన్నీ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. వీటిని మీరు క్లారిటీగా మీకు ఎన్ని వచ్చో ఎన్ని రావో మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లారిటీగా మీకు స్లోగా డిస్ప్లే చేస్తాను. ఇక్కడ మీకు 7th వరకు ఉంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి ఇవన్నీ 4 మార్క్స్ అండి. 4 మార్క్స్ 4 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి
ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ వన్. ఈ పేజ్లో అయితే మీకు 8 ప్రాబ్లమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఇక్కడ 9, 10, ఓకేనా, 11, 12, 13, 14 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీకు 2 4 మార్క్స్ కనుక సో కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అండి. ఇది మీకు 7+2 టోటల్ 9 మార్క్స్ వెయిటేజ్ అండి. ఇక్కడ మీకు కనిపించేయన్ని 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. మీరు క్లారిటీగా చూసుకోండి. 1 2 3 4 5, ఓకేనా, 6 7. మీకు ఇక్కడ 7 ఇచ్చాను. ఇందులో కూడా కొన్ని ఈ టిక్ పెట్టింది, ఈ స్కెచ్ పెన్తో టిక్ పెట్టిన ఈ 4 మార్క్స్లో ఉండొచ్చు, రావచ్చు రాకపోవచ్చు. మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఈ 2 మార్క్స్ అండి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఈ 2 మార్క్స్ కానీ మీరు కంప్లీట్ చేస్తే మ్యాక్సిమం ఇందులో వచ్చే ఈ 2 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి స్టూడెంట్స్ మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్. ఓకేనండి, 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ చాప్టర్ వైజ్ అండి, వెయిటేజ్ బేస్డ్. సో ఖచ్చితంగా ఇవి మీరు చేస్తే అయితే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే మంచి మార్క్స్ వచ్చాయి వన్ డే స్టడీ ప్లాన్స్ వలన. సో ఈ ఇయర్ కూడా మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.